పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళల రక్షణ బాధ్యత పూర్తిగా తీసుకుంటున్నాము. మహిళల పైన దాడులు కానీ అరాచకాలు కానీ జరిగితే ఆ రోజే అతనికి చివరి రోజు అనేటువంటి విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈరోజు పెద్ద ఎత్తున అనంతపురం నగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మహిళా విభాగం జిల్లా సమావేశాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ వరదు కళ్యాణి హాజరయ్యారు. ఈ సమావేశంలో మహిళలందరూ కూడా తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు రక్షణ లేదు అనేటువంటి విధంగా చెప్తున్నారు. మరి ముఖ్యమంత్రి మాత్రం ఆ రోజే చివరి రోజు మహిళలపైన దాడి చేస్తుంటారు. మరి ఈ విషయం పైన వరదు కళ్యాణి ఎమ్మెల్సీతో మాట్లాడడం ఏమంటారు? మేడం చెప్పండి మేడం, ఈరోజు మీరు పెద్ద ఎత్తున ఇక్కడ మహిళా సమావేశం నిర్వహించారు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాడు జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ ఉండేది, ఈరోజు రక్షణ పూర్తిగా కరువైంది అంటున్నారు. మరి ఏంటి మేడం తేడా? ఒకటండి, అధికార లెక్కల ప్రకారమే క్రైమ్ ఎగ్నిస్ట్ ఉమెన్ 10 జిల్లాల్లో పెరిగింది అనేసి చంద్రబాబు నాయుడు గారే కలెక్టర్స్ కాన్ఫరెన్స్లో చెప్పడం జరిగింది. అలాగే తీసుకుంటే వాళ్ళ అధికారిక లెక్కల ప్రకారమే రోజుకి 4-5 మంది మహిళల మీద హత్యలు కానీ అత్యాచారాలు జరుగుతున్నాయని వాళ్ళు చెప్పడం జరిగింది అసెంబ్లీలో. అలాగే రోజుకి 50-60 మంది మహిళల మీద దాడులు జరుగుతున్నాయని వాళ్ళే చెప్పారు. మరి అక్కడ మహిళలకు రక్షణ ఉంది? పోనీ డ్రగ్స్, గంజాయి, అలాగే మద్యము వినియోగము 16 జిల్లాల్లో పెరిగిందని వాళ్ళే అధికారిక లెక్కలు చెప్తున్నారు. ఇవి తాగి ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో మనం చూస్తూ ఉన్నాము. మొన్న ఆ జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వలన ఒక మహిళ బాధించబడి 5 సార్లు గర్భవతి అయి అబార్షన్స్ చేశాడు, అన్యాయం చేశాడు అని చెప్పి ఆమె రోడ్డెక్కి పోరాటం చేసినా కనీసం కేసు పెట్టలేదు. తర్వాత ఆవిడ ఎస్సీ కమిషన్కి, ఎన్హెచ్ఆర్సీకి కంప్లైంట్ ఇస్తే వాళ్ళు చెప్తే కేసు పెట్టారు తప్ప కనీసం అరెస్ట్ చేయలేదు. అలాగే తీసుకుంటే ఎన్ని సంఘటనలు రోజు వింటూ ఉన్నాము. ఈ అనంతపురం జిల్లాలోనే చూసాం. ఒక 14 ఏళ్ల దళిత బాలికను 6 నెలలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గ్యాంగ్ రేప్ చేశారు. అసలు చర్యలు తీసుకోకపోతే మా పార్టీ వాళ్ళు అక్కడ నిరసన తెలియజేస్తే అప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రతి సందర్భంలో కూడా మహిళల మీద హత్యలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదే అనంతపురంలో అయితే ఒక బాలిక తప్పిపోయింది అని చెప్పి పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకోపోయేసరికి 2 రోజుల తర్వాత శవమై తేలింది. అలాగే ఎన్నో సంఘటనలు విశాఖపట్నంలో రాంబెల్లిలో మనం చూసాం. ఒక అమ్మాయి 14 సంవత్సరాల అమ్మాయి ఆమెను వేధిస్తున్నాడని అతని మీద కంప్లైంట్ పెడితే గతంలో పోక్సో కేసు కింద జైలుకి వెళ్ళి వచ్చాడు. అతను మళ్ళీ వేధిస్తున్నాడని కంప్లైంట్ ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. ఆ దుర్మార్గుడు ఇంటికి వచ్చి పేక్కోసి చంపేశాడు. మరి ఇన్ని సంఘటనలు జరుగుతూ ఉన్నాయి, ఇన్ని చూస్తూ ఉన్నాము. ఇదే ఉమ్మడి అనంతపురం జిల్లాలో అక్కడ మనం చూసాం. హిందూపూర్లో తీసుకుంటే ఇంట్లో ఉన్న అత్త కోడలికి గ్యాంగ్ రేప్ చేయడం జరిగింది. అలాగే మాచర్లలో మొన్నే చూసాం, ఇంట్లో ఉన్న మహిళ మీదకి వచ్చి అత్యాచారం చేయడం జరిగింది. ఇలా అన్ని రకాలుగా మహిళలకి ఇంట్లో కూడా రక్షణ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మరి ఎందుకని చంద్రబాబు నాయుడు నాటి జగన్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణే లేదు, ప్రతిదీ హింసాత్మకమైనటువంటి సంఘటనలు జరిగాయి. ఈ రోజు మాత్రం మహిళలపైన దాడి చేస్తే అదే చివరి రోజు అంటారు. మరి ఈ వ్యాఖ్యలు ఎలా చూడొచ్చు? జగనన్న దిశ యాప్ తీసుకొచ్చారు. దిశ చట్టము ఇక్కడ ఆమోదం చేసి కేంద్రం దగ్గర పంపితే అక్కడ పెండింగ్ లో ఉన్న అందులో ఉన్న అంశాలను అమలయ్యేటి చేశారు. దిశ పోలీస్ స్టేషన్స్ ని 18 తీసుకొచ్చి డిఎస్పీ స్థాయి అధికారిని పెట్టడం జరిగింది. అవన్నీ ఇప్పుడు ఎక్కడైనా పనిచేస్తున్నాయా? మహిళా పోలీసులను కూడా వీళ్ళు పనిచేయనివ్వని పరిస్థితి మనం చూసాం. మరి మహిళలకు రక్షణ ఎలా దొరుకుతుంది? ఈ రోజు 70-80 వేల బెల్ట్ షాప్స్ ఉండడం వల్ల మద్యం ఏరులై పారుతుంది. స్కూల్ పక్క, గుడి పక్క ప్రతి దగ్గర మద్యం దొరుకుతూ ఉండే పరిస్థితి. అలాగే గంజాయి వెచ్చలవిడిగా దొరుకుతూ ఉండే పరిస్థితి. డ్రగ్స్ అయితే తెలుగుదేశం పార్టీ ఎంపీఏ డ్రగ్స్ తీసుకుంటూ దొరికిపోయిన పరిస్థితి. ఇవి ఏవి కంట్రోల్ చేయకపోవడం వలన వీటికి, ఈ మత్తు పదార్థాలకి బానిస అయిపోయి ఇలాంటి కామాంధులు మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళు చిన్నపిల్లలని లేదు, ముసలోళ్ళని లేదు, మహిళ అయితే చాలు వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. దిశ యాప్ ఇప్పుడు పనిచేయట్లేదు. వీళ్ళు శక్తి యాప్ అంటూ ఏదో చెప్పారు, అది పనిచేస్తుందో లేదో కూడా తెలియని పరిస్థితి. అసలు అవగాహన సదస్సులు పెడతామన్నారు, కనీసం హోంమంత్రి సొంత నియోజకవర్గంలో కూడా పెట్టని పరిస్థితి. మరి ఎక్కడ మహిళలకి రక్షణ దొరుకుతుంది? ఈ రోజు అందుకే మహిళలు చాలా భయపడిపోతున్నారు. ఈ కూటమి పాలన ఎప్పుడు అంతమవుతుందా, ఎంత దారుణం, ఇంట్లో ఉన్నా కూడా రక్షణ లేని పరిస్థితి అయిపోయిందని ఈ రోజు భయపడుతూ ఉండే పరిస్థితి. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు పిల్లల్ని బయటికి పంపాలంటే కూడా భయపడే పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాము. ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా అన్ని కూడా ఎగ్గొట్టి ఈరోజు మోసం చేసిన పరిస్థితి ఈరోజు
మహిళలకు మోసం చేశారు, రైతులకు మోసం చేశారు. రైతులు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కనీసం చనిపోయిన రైతు కుటుంబానికి పరిహారం కూడా ఇవ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఉద్యోగులు మోసం చేశారు, నిరుద్యోగులకు మోసం చేయడం జరిగింది, విద్యార్థులకు మోసం చేయడం జరిగింది. అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలను ఈ రోజు మోసం చేసిన పరిస్థితి. అయితే మీరేమో ఈ రోజు మోసం చేస్తున్నారు అంటున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంటే అసలు పూర్తిగా అరాచకంగా వ్యవహరిస్తున్నారు. అసలు వీళ్ళకి మతి భ్రమించింది. అభివృద్ధి జరుగుతుంటే వీళ్ళకు పూర్తిగా ఒక దీనిగా ఉంది అనేటువంటి విధంగా చూస్తారు. మీరు చూస్తున్నారు కదండి, చదువుకునేలే కదా, ఎక్కడ మహిళలకు రక్షణ ఉంటుంది, ఎక్కడ అభివృద్ధి కనిపిస్తుంది? అమరావతి ద్వారా 2 లక్షల కోట్లు పెట్టి అది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది? కంప్లీట్ అవ్వడానికి 167 ఏళ్ళు పడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఖర్చు పెట్టే లెక్కల ప్రకారమే ఇంకెప్పుడు కంప్లీట్ అవుతుంది? దోపిడీ కోసం అమరావతిని ఉపయోగిస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా మేము చెప్తూ ఉన్నాం, అమరావతికి మేము వ్యతిరేకం కాదు, అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీకి మాత్రమే మేము వ్యతిరేకమని జగన్ అని చెప్తూ ఉన్నాం. వీళ్ళు పూర్తిగా వ్యతిరేకులు. దేశంలో 50 రాష్ట్రాలు ఉంటే 49 రాష్ట్రాలు పార్లమెంట్ లో చట్టం తీసుకొస్తా అంటే అమరావతి ఒక దేవతల రాజధాని, ఇది రాజధానిగా చెప్తుంటే కేవలం ఒకే ఒక పార్టీ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీ దీన్ని వ్యతిరేకించి బయటికి వెళ్ళిపోయింది. అంటే వీళ్ళకి రాష్ట్రానికి రాజధాని ఉండాల్సిన అవసరం లేదంటున్నారు. మీకు అదే చెప్పానండి, అమరావతి పేరుతో వాళ్ళు దోపిడీకి పెద్ద స్కెచ్ చేసి ప్లాన్ వేశారు. లేకపోతే స్క్వేర్ ఫీట్ కి 14,000 రూపాయలు అనేది ఎక్కడైనా ఉంటుంది. మీరు ఇల్లు కట్టుకుంటారు, ఎక్కడైనా 14,000 ఉంటుందా చెప్పండి? దేశ రాజధాని ఢిల్లీలోనే 4,000కి కట్టడం జరుగుతూ ఉంది. ఇప్పుడు 14,000 మిగతా 10,000 ఎవరి జోబులోకి వెళ్తుంది? మీలాంటి చదువుకున్న వాళ్ళు అడగండి, అడిగి ప్రశ్నించండి. మరి దాన్ని అవినీతి అనరా? అది పారదర్శకంగా జరుగుతుంది అంటారా? అదే జగనన్న అడిగాడు, ఆ తప్పేముంది? దాన్ని పట్టుకొని ట్రోల్స్ చేస్తూ ఆ ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ఓహో, అమరావతి పేరుతో వీళ్ళు దోచుకుంటున్నారని ప్రజల్లో చైతన్యం ఈ రోజు వచ్చింది. అయితే ఒకటి ఈ మావిగన్ అంటున్నారు, ఇతన్ని మతి భ్రమించింది, పిచ్చెక్కింది అనేటువంటి విధంగా సీఎం చంద్రబాబు చెప్పినటువంటి పరిస్థితి. మీకు అదే చెప్తున్నానండి, 2 లక్షల కోట్ల బదులు కేవలం 20,000 కోట్లతో ఆల్రెడీ పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్ కనెక్టివిటీ, రోడ్ కనెక్టివిటీ ఉన్న ఈ 3 నగరాలని కలిపితే 4 కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్ తాలూకా జనాభా అందులో ఉన్నారు. అలాగే తీసుకుంటే 60 లక్షల జనాభా ఉన్న ప్రాంతం, అది డెవలప్ చేస్తే బాగుంటుంది. కేవలం 29 గ్రామాలు ఉన్న ప్రాంతానికి డెవలప్ చేస్తే అది ఎన్ని అంటే 167 ఏళ్ళు అవుతుంది. గత 7 ఏళ్ళలో వీళ్ళు 8,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. ఎక్కడి నుంచి ఆ డబ్బులు తెస్తారు? ఎప్పుడు ఖర్చు పెడతారు? ఎప్పుడు కంప్లీట్ చేస్తారు? ఎవరు ఎన్ని తరాలు ఈ అప్పుని తీర్చడానికి అప్పులు పాలైపోవాలి చెప్పండి? అంటే నాడు ఇది ముఖ్యంగా ప్రధానంగా రాజధాని పేరుతో ఒకవైపు దోచుకునేందుకు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది, మరోవైపు ఈ రాష్ట్రంలో కనీసం మహిళలకు రక్షణ కూడా లేదు. అనేకమైనటువంటి అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు జరుగుతున్నాయి. కాబట్టి నాడు జగన్మోహన్ రెడ్డి పాలనలో దిశ యాప్ తీసుకొచ్చి మహిళలకు రక్షణ కూడా కల్పించినటువంటి పరిస్థితి అనేటువంటి విధంగా కూడా ఎమ్మెల్సీ వరదు కళ్యాణి చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఈట్ సిటీవీ, అనంతపురం జిల్లా నుంచి.